రాఘవేంద్ర అండ్ సతీష్ గారు, మీకు ఇంతకు ముందు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉందండి? ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా? లేదు లేదు సార్. మాట్లాడింది ఎవరు? హలో సార్. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? సతీష్ అండి. సతీష్. రాఘవేంద్ర మీకండి? లేదు లేదు సార్. ఓకే. సో పైథాన్ ఫస్ట్ రాఘవేంద్ర గారు మీ గురించి అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి చెప్పొద్దు నాకు. మీరు ఓకే. అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇది కోర్ పైథాన్ డెమో. అంటే కోర్ పైథాన్ నార్మల్ పైథాన్ డిఫరెన్స్? పైథాన్ డెమో ఇది. ఓకేనా? పైథాన్ ప్రోగ్రామింగ్ డెమో. ఓకే ఓకేనా? సో ఓకే రిగార్డింగ్ ఓకే, ఇక్కడ నేను టీచ్ చేసేది పైథాన్ అండి. ఇందులో కోర్ ప్లస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ టీచ్ చేస్తాను. నాకు అరౌండ్ 15+ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ సైడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోర్స్ కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే, సో ఫ్రెషర్స్ అయి ఉండి అసలు కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అలాగే కొంత ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అరౌండ్ 10 to 15 years, వాళ్ళకి ఇప్పుడు పైథాన్ అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కంపల్సరీగా వాళ్ళ రెజ్యూమ్ పెట్టుకుని పేపర్స్ పెట్టుకుని కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటే కంపల్సరీగా మీకు కోడింగ్ సైడ్ ఏ నాలెడ్జ్ ఉందని అడుగుతుంది. లేదు, కోడింగ్ సైడ్ ఏ నాలెడ్జ్ లేదు, అందుకోసమే. ఓకే, సో కోడింగ్ సైడ్ మీకు ఏ నాలెడ్జ్, అందుకని ఎవరైతే 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం చెప్పే పైథాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం జీరో దగ్గర నుంచి బేసిక్ నుంచి మంచిగా పర్ఫెక్ట్ కోర్ అంటే మన పైథాన్ మీద మంచి గ్రిప్ వచ్చేంత వరకు నేర్పిస్తాం. డ్యూరేషన్ వచ్చేసి 45 days పడుతుంది. అంటే ఈ ప్రతిరోజు నేను 1.5 hour తీసుకున్నట్టయితే మీకు 30 days లో కోర్స్ అవుతుంది. మీకు అరౌండ్ 40+ hours ఆఫ్ ట్రైనింగ్ వస్తుంది. ఇందులో మీకేమన్నా క్వరీస్ ఉంటే అడగండి. అంటే ఫ్రీనా సార్ కోర్సు? కోర్సు ఫ్రీ ఉంటుందండి, ఇది పెయిడ్ కోర్సు. పెయిడ్ కోర్సా? 10,000 కోర్స్ కాస్ట్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 40 days ఉంటుంది. ఓకే. సతీష్ డెమో గారు, ఇవ్వండి. డెమో స్టార్ట్ చేయండి సార్. అదే స్టార్ట్ చేద్దాం. సతీష్ గారు సార్ చెప్పండి, మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా? సార్ యాక్చువల్గా అయితే నేను లిటిల్ బిట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది నాకు. ఓకేనా, ఉంది. నేను బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు స్విచ్ అవటాకే నేను దీనికోసం వచ్చాను. బేసిక్గా నేను సి షార్ప్ డెవలపర్ని. సి షార్ప్ డెవలపర్. నేను సి షార్ప్ డెవలపర్గా పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నాను. ఓకే, నేను ఇప్పుడు దీని నుంచి బయటకు వచ్చేసి నేను డేటా బ్రిక్స్ మీద వెళ్ళిపోదామని చెప్పి దీంట్లో జాయిన్ అయ్యాను సార్. డేటా బ్రిక్స్ కావాలని స్పైస్పార్క్ ఈ 2 కోసం అని జాయిన్ అయ్యాను సార్ బేసిక్గా దీన్ని. ఓకే, పైథాన్ మీకు బాగా యూజ్ అవుతుందండి. 100% నా బెస్ట్ మీకు ఇస్తాను. మీకు కంపల్సరీగా ఏంటంటే ప్రతి బ్యాచ్కి నాది అంటే నాకు అరౌండ్ 15+ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఇంకా ఎక్కువ ఉంది ఎక్స్పీరియన్స్. సో పైథాన్ వచ్చేసి 2016 నుంచి టీచ్ చేస్తున్నాను. ఓకే, మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. 2016 నుంచి టీచ్ చేస్తున్నాను. ఫస్ట్ డేటా స్టేజ్ ఈ టూల్స్ టీచ్ చేసేటోడిని. ఓకేనా, డేటా స్టేజ్ అని ఈటీఎల్ టూల్స్, రిపోర్ట్ టూల్స్ టీచ్ చేసేటోడిని. ఓకే, సో తర్వాత ఆర్ లాంగ్వేజ్, కొద్దిగా ఆర్ లాంగ్వేజ్ అనేది మార్కెట్ తక్కువ ఉంది. ఓకే, ఆర్ లాంగ్వేజ్ నుంచి పైథాన్ కి ఫిట్ అయ్యింది. రైట్, విష్ణు గారు, విశ్వ గారు. విశ్వ, ఓకే. సో మనకి ఈ కోర్ పైథాన్ కోర్స్ వచ్చేసి ఒక 40 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంది. ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే ఎవరైనా ఫ్రెషర్స్ కి, లేకపోతే బీటెక్ లో జాయిన్ అయిన వాళ్ళకి, కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి, ఎవరికైనా సరే. లేదు ఎక్స్పీరియన్స్ ఒక 10+ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు అందరూ కూడా జనరేటివ్ ఏ టూల్స్ అడుగుతున్నారు కదా, ఏ టూల్స్ ఏమొచ్చు, లేకపోతే అథెంటిక్ ఏలో ఏమొచ్చు, ఇలా అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఈ పైథాన్ అనేది యూజ్ అవుతుంది. ఈ పైథాన్ లో మనం ఏమేమి టీచ్ చేస్తాము అంటే
ఇక్కడ కోర్స్ కంటెంట్ చూపిస్తాను మీకు ఫస్ట్. తర్వాత వచ్చేసి ఈ కోర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు ఎటు సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా? మీ కెరియర్ పాత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏదైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇంతవరకు ఏమయ్యేది అంటే ఎవరైనా బీటెక్ లో జాయిన్ అయిన వాళ్ళు లేకపోతే బీటెక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి కోడింగ్ లాజికల్ థింకింగ్ పర్పస్ ఏదో ఒక కోడింగ్ లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే అప్పుడైతే సి లాంగ్వేజ్ C++ ఇలా నేర్చుకునేటాం. ఇప్పుడు దాదాపుగా ఒక 5 to 6 ఇయర్స్ నుంచి ఈ C++ కన్నా చాలా మంది దేనికి ప్రిపేర్ చేస్తున్నారంటే పైథాన్. మీకు సిలో ఉండే కాన్సెప్ట్లు అన్ని కూడా పైథాన్ లో వస్తాయి. రెండోది పైథాన్ అనేది కొద్దిగా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఈ పైథాన్ అనేది జనరల్ పర్పస్ లాంగ్వేజ్. అంటే ఎగ్జాంపుల్ మీరు జావా స్క్రిప్ట్ వచ్చు అనుకోండి, మీరు జావా స్క్రిప్ట్ తో ఏం చేయగలుగుతారు? వెబ్సైట్ ఒక వ్యాలిడేషన్స్ చేయగలుగుతారు. ఓకేనా? మీకు ఆర్ లాంగ్వేజ్ వచ్చు అనుకోండి, ఆర్ లాంగ్వేజ్ తోటి డేటా సైన్స్ మాత్రమే చేయగలుగుతారు. మీరు వెబ్ డెవలప్మెంట్ లేకపోతే నాకు టెస్టింగ్ కొన్ని స్క్రిప్ట్స్ రాయాలంటే ఆర్ లాంగ్వేజ్ పనికిరాదు. అలాగే జావా స్క్రిప్ట్ కూడా మీకు జనరల్ పర్పస్ రాదు, ఓకే స్పెసిఫిక్ పర్పస్ యూజ్ అవుతుంది. కానీ ఈ పైథాన్ లాంగ్వేజ్ తోటి మీరు ఈ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, లేదు వెబ్సైట్ ని డెవలప్ చేయొచ్చు, లేదు మీరు ఏదైనా ఒక వెబ్ విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే చేయొచ్చు. ఇందులో సో మెనీ లైబ్రరీస్ ఉన్నాయండి. అరౌండ్ 2 lakhs ప్లస్ లైబ్రరీస్ ఉన్నాయి. అందుకని పైథాన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఓకేనా? జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే క్లారిటీ వచ్చింది కదా. ఇది స్పెసిఫిక్ పర్పస్ కాకుండా ఎక్కడైనా సరే మనం పైథాన్ లాంగ్వేజ్ ని యూజ్ చేయగలుగుతున్నాం. ఓకే, సైంటిఫిక్ కంప్యూటింగ్ యూజ్ చేస్తున్నారు, నాసా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, లేదు చిన్నగా అప్లికేషన్స్ డెవలప్ చేసే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ పైథాన్ లో మనకి కోర్స్ కంటెంట్ లో చూసుకున్నట్టయితే పైథాన్ ఎవరు డెవలప్ చేశారు, పైథాన్ 2కి 3కి డిఫరెన్స్ ఏంటి, అలాగే పైథాన్ బేసిక్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, అలాగే ఇన్పుట్ బై అవుట్పుట్ ఫంక్షన్స్. ఇది సెకండ్ మాడ్యూల్. ఓకే, సో మీకు ఇందులోనే ఎడిటర్, మీకు జూపిటర్ నోట్బుక్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైచార్న్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అది విజువల్ కోడ్ లో మనకు ఇన్స్టాల్ చేసిన కోడ్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెకండ్ డేలో ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ డెమోలో కూడా మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాము. అలాగే పైథాన్ బేసిక్స్ లో మనకు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి, కానీ బేసిక్ అనమాట. కంపల్సరీగా మీకు మీద గ్రిప్ ఉండాలి. ఓకే, ఇది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. మీకు ఇంతవరకు సి లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకున్నట్టయితే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే ఇంటూ వేరియబుల్ నేమ్ అని డిక్లేర్ చేసేటోళ్ళు. ఇంటూ సపోజ్ నేమ్ ఈక్వల్స్ టు డబుల్ కోర్స్ లో వెంకట అని రాసి, సారీ క్యార్ సారీ ఏదైనా ఒక నెంబర్ సేవ్ చేయాలంటే ఇంటూ నెంబర్ ఈక్వల్స్ టు 33 అని చెప్పి చేసేటోళ్ళు. ఇక్కడ కంపల్సరిగా వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఉండేది, అంటే ఇంటూ అనే పదం వాడేవాళ్ళు. కానీ ఈ పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఇంట్ అని ఫ్లోట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇంట్లో వస్తాయి. అలాగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీకు రాయడం అలవాటు చేస్తాను. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ అంటే అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కంట్రోల్ ఫ్లో. సో మీకు మెజారిటీ టైము మీరు ఇప్పుడు చాలా మంది మీకు మీరు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకున్నాం అనుకున్నారు, మీకు చాలా మంది ఆటోమేషన్ టెస్టింగ్ లో కోడింగ్ ఉంటుంది అనుకుంటారు. సో కోడింగ్ అంటే కంప్లీట్ కోడింగ్ ఉండదండి. అక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీకు కంట్రోల్ ఫ్లో మీద ఏమాత్రం గ్రిప్ ఉంది అంటే ఇఫ్ కండిషన్స్, లూప్స్ ఇవే చూస్తారు. ఈ రెండు మీకు ఇఫ్ కండిషన్, లూప్స్ పర్ఫెక్ట్ గా వస్తే మీకు అడ్వాన్స్డ్ పైథాన్ అడ్వాన్స్డ్ టెస్టింగ్ సైడ్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. మీరు చాలా టూల్స్ అన్ని కూడా మీకు కొద్దిగా కోడింగ్ ఉంటుంది అంటారు కదా, ఇదే మీకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి అలాగే ఫర్ స్టేట్మెంట్స్ గురించి కొద్దిగా గ్రిప్ ఉంటే సరిపోతుంది. కంప్లీట్ గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఆ టూల్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో తర్వాత డేటా స్ట్రక్చర్స్ అంటే లిస్ట్ అంటే ఏంటి, టపుల్స్ ఇవన్నీ కూడా వేరియబుల్స్. డేటా స్ట్రక్చర్స్ అన్న వేరియబుల్స్. లిస్ట్ అంటే ఏంటి, టపుల్స్ అంటే లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, టపుల్స్ ఎందుకు వాడతాం, డిక్షనరీస్ ఎందుకు వాడతాం, సెట్స్ అంటే ఎందుకు వాడతాం, ఇవన్నీ కూడా మనకి ఇందులో టీచ్ చేస్తాను. అలాగే ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, మాడ్యూల్స్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి, మనం కొత్త ప్యాకేజెస్ ఇంక్లూడ్ చేసుకుంటాం, అవన్నీ కూడా మాడ్యూల్ 5 లో ఉంటుంది. అలాగే ఫైల్ హ్యాండ్లింగ్ లో మీకు
వర్కింగ్ విత్ ఫైల్స్, ఓపెనింగ్ ద ఫైల్స్, ఏదైనా మన సిస్టంలో ఉన్న ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఏ విధంగా రీడ్ చేయొచ్చు, రైట్ ఆ టెక్స్ట్ డాక్యుమెంట్స్ కంటెంట్ ఎలా రైట్ చేయొచ్చు, ఇంకా సో మెనీ అందులో ఇంట్లోనే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాగా ఒక 5-6 ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొద్దిగా మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఎక్కువ టైమే తీసుకుంటాను. ఓకేనా? ఓపీ కాన్సెప్ట్స్, తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లో అంటే జనరేటర్, డెకరేటర్స్, ఎర్రర్ హ్యాండింగ్, ఈకో సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా చేసేటప్పుడు ప్రతిరోజు మీకు క్లాస్ నోట్స్ అనేది ఇస్తాను. అలాగే నేను ప్రాక్టీస్ చేసిన ఫైల్ అనేది మీకు ఇస్తాను. ఓకే, ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇది ఎవరైతే నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాను. అలాగే ప్రతిరోజు జరిగే క్లాస్ రికార్డింగ్ ఇస్తాను. క్లాస్ రికార్డింగ్ వచ్చేసి మీకు 1 year పాటు యాక్సెస్ ఉంటాయి క్లాస్ రికార్డింగ్స్. ఓకే, సో మీరు నా దగ్గర కోర్స్ కట్టి జాయిన్ అయిన తర్వాత ఈ బ్యాచ్ అటెండ్ అయ్యలేకపోయారు అనుకోండి, ఒక 6 months లోపల, ఓకే 6 months లోపల ఇంకో బ్యాచ్ కి అలౌ చేస్తాను. మళ్ళీ 6 months దాటిన తర్వాత కంపల్సరీగా మీరు ఫీజు పే చేసి జాయిన్ అవ్వాల్సిందే. ఓకే, అందుకని ఫస్ట్ బ్యాచ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు. చాలా మంది ఏమవుతుందంటే ఫీజు పే చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడో 2 years తర్వాత అప్పుడు ఫీజు కట్టాయని వస్తున్నాయి. సో అది అసలు మిగతా ఇన్స్టిట్యూట్స్ అయితే అలా చేయరు. నేనైతే మాత్రం 6 months లోపల మీరు 100% ఫీజు పే చేసినందుకు ఇంకో బ్యాచ్ లోకి అలౌ చేపిస్తాను. అలాగే రికార్డింగ్స్ కూడా 1 year పాటు యాక్సెస్ ఉంటాయి. ఇలా మీకు ప్రతిరోజు జరిగిన క్లాస్ నోట్స్ అనేది ఇస్తాను. అలాగే మన చేసిన డాక్యుమెంట్ అంటే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా ఈ నోట్స్ లోనే పెట్టిస్తాను ప్రతిరోజు. అలాగే నేను ప్రాక్టీస్ చేసిన మీకు చెప్పిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ కూడా మీకు పంపిస్తాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చేస్తాను, ఒక 5-6 ఎగ్జాంపుల్స్ మీకు అసైన్మెంట్స్ కింద ఇస్తాను. ఓకేనా? మీరు ఆ అసైన్మెంట్స్ చేసి నాకు చూపించారనుకోండి, హ్యాపీ. లేదు మీకు అది అర్థం కాలేదు, దానికి సంబంధించిన రికార్డింగ్ ఏదైనా అమ్మంటే కూడా ఇస్తాను. ఓకే, కాకపోతే మీరు మాక్సిమం ఆలోచించాలి ఎలా చెయ్యాలనే స్కిల్టన్ మీకు ఇచ్చేస్తాను. అందుకని మీరు ఈజీగానే చేయగలుగుతారు. ప్రెసెంట్ ఉన్న రోజుల్లో ఏంటంటే ఇప్పుడు కోర్ పైథాన్ మీకు ఈ బేసిక్స్ అన్ని గట్టిగా వస్తే మీరు ఏదైనా ఏ కోడ్ అయినా ఎడిట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? లేకపోతే జెమినీని కానీ చాట్ జీపీటీని కానీ మీరు అడిగి, మీరు సపోజ్ మీరు ఫిబోనసీ ఒక లీఫ్ ఇయర్ ఆర్ నాట్ అనే ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు, ఇప్పుడు మీరు ఏమి లాజిక్ రాయాల్సిన అంత కష్టం ఏమి లేదు. మీరు ఏ చాట్ జీపీటీలో కానీ గూగుల్లో చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కోడ్ అంటే చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఇచ్చేస్తారు. కానీ మీరు ఆ కోడ్ ని అర్థం చేసుకోగలగాలి. అది ఎలా, అందులో ఉన్న లాజిక్ ని అర్థం చేసుకోగలగాలి. యాజ్ ఈజ్ గా పేస్ట్ చేస్తానంటే కుదరదు. కంపల్సరిగా ఆ లాజిక్ అర్థం చేసుకుని అందులో కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి, ఆ మోడిఫికేషన్స్ చేసి మీరు మీ కోడ్ లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను నా కోడింగ్ అవసరం ఏముందంటే ప్రెసెంట్ నేను గూగుల్లో జెమినీలో చాట్ జీపీటీలో సెర్చ్ కొట్టి తీసుకొచ్చి వేస్ట్ చేస్తానంటే నడవదు, అసలు ఎప్పుడు కూడా నడవదు. కంపల్సరిగా మీకు ఆ ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటే ఆ లాజిక్స్ అన్ని కూడా మీ బ్రెయిన్ లో అర్థం అవుతూ ఉండాలి. అప్పుడు మనం ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది మన టీచింగ్ గురించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రాఘవేంద్ర, సతీష్ అండ్ విష్ణు. క్లాస్ టైమింగ్స్ సార్? క్లాస్ టైమింగ్స్ వచ్చి 7:30 to 9 అండి. ఒక్కోసారి అదే 8:30 క్లోజ్ చేస్తా, ఒక్కోసారి 9 క్లోజ్ చేస్తాం. అంటే అటు ఇటు అవుతుంది, గంట అవుతుంది. ప్రతిసారి మిమ్మల్ని ఎలా క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, మీరు హ్యాపీగా నాకు ఆన్సర్ చెప్పగలిగితే హ్యాపీ. ఎందుకంటే ఇంటరాక్టివ్ కోరుకుంటాను అంటే కంపల్సరీగా ఇంత పెట్టి మీరు ఫీజు కట్టి జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడుగుతూ ఉండండి. నేను అడిగిన దానికి, నేను ఇక్కడ క్వశ్చన్ చేసిన దానికి మీకు వచ్చినా రాకపోయినా ఆన్సర్ చెప్తే నేను హ్యాపీ. మీరు ఎగ్జామ్షన్ చేసుకుని ఆన్సర్ చెప్పిన హ్యాపీ, ఎందుకంటే ఇంటరాక్టివ్ గా ఉంటుంది బ్యాచ్. విశ్వ గారు, మినిమం 2 స్టూడెంట్స్ ఉంటే బ్యాచ్ స్టార్ట్ చేస్తానండి. 1-to-1 అయితే మాత్రం అది సపరేట్ గా కాస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇక్కడ మీరు చెప్పిన దాని వరకు నాకు ఓకే. బట్ నాకు డేటా బ్రిక్స్ సైడ్ కావాలంటే నేను ఇంకేమైనా అడ్వాన్స్గా నేర్చుకోవాలా? నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, అవి నేర్చుకోవాల్సి వస్తాయి. కొన్ని వేరే లైబ్రరీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను కెరియర్ పాత్ గురించి చెప్తాను. ఉమ్. ఇది చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను కోర్ పైథాన్ అయిపోయిన తర్వాత మీరు
ఏమేమి నేర్చుకోవచ్చు. రాఘవేంద్ర మ్యూట్ చేసుకోండి కొద్దిగా. రైట్. ఓకే, సో Python is a high-level interpreted general-purpose programming language known for its simplicity and readability. It supports multiple program patterns, including procedure, object-oriented functions. వీటన్నిటి గురించి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, జనరల్ పర్పస్ అంటే నేను చెప్పాను. ఓకేనా? సో ఇట్ సైడ్ అయినా మనం యూజ్ చేసుకోగలుగుతాం ఎక్కడైనా. సో సింప్లిసిటీ, రెడ్బుల్ ఇవన్నీ కూడా కమింగ్ సెషన్ హై లెవెల్ ఇంటర్ప్రెటెడ్ అంటే చెప్తాను. ఇక్కడ జాన్ మనకి పైథాన్ స్టూడియో వ్యాన్ రోజము 1989లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ వెర్షన్ వచ్చేసి 1991లో 0.90 వెర్షన్ రిలీజ్ అయింది. పైథాన్ 3 వచ్చేసి 2008లో రిలీజ్ అయింది. సో 2020 డిప్లికేట్ చేశారు, పైథాన్ 2ని డిప్లికేట్ చేశారు. ఇక్కడ మనం పైథాన్ నా ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఒకవేళ మీరు పైథాన్ డెవలపర్ గా వెళ్దాం అనుకుంటున్నారు, అంటే వెబ్సైట్ డెవలపర్ గా వెళ్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీకు ఏం కావాలి అంటే జాంగో, ఫ్లాస్క్ ఈ రెండు ఫ్రేమ్ వర్క్ లో ఏదో ఫ్రేమ్ వర్క్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రిప్ ఉంటే మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకేనా? దీన్ని పైథాన్ ఫుల్ స్టాక్ అని కూడా అనొచ్చు. అంటే నేను చెప్పిన కోర్స్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి. ఓకేనా? సో జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఫ్రేమ్ వర్క్ ఏదో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే డేటా అనలిస్ట్ మీరు అడిగారు కదా, దాని సైడ్ వెళ్ళాలంటే పాండాస్, నెంపాయి, మ్యాట్ప్లాట్లిబ్ ఈ లైబ్రరీస్ గురించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రిప్ ఉండాలి. ఓకేనా? నేను ఇవి ఇందులో కొన్ని పాండాస్ కొద్దిగా బేసిక్ నేర్పిస్తా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్పించడం. ఓకే, సో మీకు కోర్ పైథాన్ కి 40 days పడుతుంది. కంపల్సరీ కోర్ పైథాన్ మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా ఈ నేను చెప్పే పైథాన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఫుల్ గ్రిప్ ఉంటే మీరు ఎటైనా వెళ్ళగలుగుతారు. అలాగే మిషన్ లెర్నింగ్ సైడ్ నేర్చుకోవాలంటే దీనికి సంబంధించిన కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఓకేనా? అలాగే చాలా చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది మిషన్ లెర్నింగ్ సైడ్. అలాగే డెవాప్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే కొన్ని ఇవి నేను చెప్పిన పైథాన్ సరిపోతుంది. కొన్ని లైబ్రరీస్ ఉంటే వాటిని నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ టెస్టర్ కి PyTest ఇవి ఉంటాయి, చాలా ఈజీగానే ఉంటాయి. నేను చెప్పింది సరిపోతుంది. కొద్దిగా నేను వాళ్ళు మీరు నేర్చుకోవాలంటే దీనికి రిలవెంట్ గా ఎక్కడ నేర్చుకోవచ్చు అనేది నేను సజెస్ట్ చేస్తాను. అలాగే సైబర్ సెక్యూరిటీ సైడ్ కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు, అలాగే గేమ్ డెవలపర్కి వెళ్ళొచ్చు, లేదు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలంటే పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రిప్ ఉండాలి. ఓకేనా? ఎవరైనా సరే ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, AML సైడ్ వెళ్ళాలనుకున్నారు, డెవలప్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎవరైనా సరే ఈ కోర్స్ అసలు ఎవరైనా సరే పైథాన్ నేర్చుకోవాల్సిందే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం. ఓకేనా? సో ఇందులో మనకి సో మెనీ లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, వెబ్ డెవలప్మెంట్ పర్పస్ స్పెసిఫిక్ లైబ్రరీస్ ఉంటాయి. అలాగే మనకి డేటా సైన్స్ పర్పస్ కొన్ని స్పెసిఫిక్ లైబ్రరీస్ ఉంటాయి. అంటే అందరూ కూడా ఇప్పుడు నేను ఈ లైబ్రరీస్ నేర్చుకుంటాను, ఈ లైబ్రరీస్ నేర్చుకుంటానంటే చాలా టైం పెట్టేస్తాను. నియర్లీ 1.5 years 2 years అవసరం లేదు. మీరు ఏదో ఒక స్పెసిఫిక్ సైడ్ మూవ్ అవ్వచ్చు. మీరు వెబ్ డెవలప్మెంట్ వెళ్ళాలన్నట్టు ఓన్లీ జాంగో సరిపోతుంది. ఓకేనా? సో అది నేర్చుకోవడానికి మీకు 1.5 year అలా పడుతుంది, 1.5 month అలా పడుతుంది. సారీ 1.5 month. సో అదే డేటా సైన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ లైబ్రరీస్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకేనా? డేటా విజువలైజేషన్ పర్పస్ మ్యాట్ప్లాట్లిబ్, దాస్క్, పైస్పార్క్ ఇవన్నీ వచ్చింది. అలాగే మిషన్ లెర్నింగ్ సైడ్ ఇవన్నీ కూడా NLP సైడ్ అయితే NLTK, స్పేసి ఇవన్నీ వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ నేను ప్రీవియస్ చెప్పిన సెషన్స్ కూడా కొన్ని ఇస్తాను మీకు. నెంపై, పాండాస్ లైబ్రరీస్ ఎలా ఉంటాయి, మ్యాట్ప్లాట్లిబ్ లో ఏం డెవలప్ చేస్తాము. ఓకే, ఇదంతా కూడా కోడ్. మీకు ఇలా ఫైల్ ఇచ్చేస్తాను. మీరు కావాలనుకుంటే ఆ ఫైల్ని కాపీ చేసుకుని బెట్ చేసుకుని మీరు మీ దాంట్లో రన్ చేసుకోవచ్చు. ఓకే,
మీ జూపిటర్ నోట్బుక్ లో రన్ చేసుకోవచ్చు. జూపిటర్ నోట్బుక్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో తర్వాత ఇవన్నీ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించాను. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సతీష్ అంటే రాఘవేంద్ర. ఏం లేదు సార్. సతీష్ గారు, మీకు క్లారిటీ వచ్చిందా? కొంచెం క్లారిటీ వచ్చింది సార్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే డేటాబ్రిక్స్ లోకి మాక్సిమం వాడే లైబ్రరీస్ ఏముంటాయి సార్? మీకు వాట్సాప్ లో పెడతాను, మీరు నాకు ఓకే. వాట్సాప్ లో పెడతాను. సో ఇది ఓకే. నేర్చుకున్నాక వాటిని నేర్చుకోండి. లేదు మీరు ఇవి నేర్చుకున్న తర్వాత ఏదైనా మీరు మీ ఓన్ గా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? అది ఎలా నేర్చుకోవాలనేది మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాము. అసలు జూపిటర్ ఫస్ట్ జూపిటర్ నోట్బుక్ లో యాడ్ చేస్తున్నాను. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ నా దాంట్లో జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ అయింది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. సింపుల్ గా జూపిటర్ GUPT. ఒక నిమిషం. ఓకే, ప్రతిరోజు మీకు ఏ క్లాసుకి సంబంధించి ప్రాక్టీస్ చేసిన కోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు పెడతాను. అవన్నీ ప్రాక్టీస్ చేద్దరు. కానీ ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రైట్, మీకు లీప్ ఇయర్ అంటే ఏమన్నా ఐడియా ఉందా? ఇద్దరు మాట్లాడండి ఒకసారి. లీప్ ఇయర్ ఐడియా ఉంది? అవునవును సార్. లీప్ ఇయర్ స్పెషాలిటీ ఏంటి? లీప్ ఇయర్ ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది సార్. ఎవ్రీ 4 years వస్తుంది. రెండోది ఏంటి అసలు? ఫిబ్రవరి నెలలో మంత్ ఆఫ్ ఫిబ్రవరి 21 డే ఎక్స్ట్రా ఉంటుంది. 29 days ఉంటాయి. 29 నార్మల్ 28 days ఉంటే లీప్ ఇయర్ లో 29 days ఉంటాయి. సో ఇక్కడ ప్రతి 4 ఏళ్లకి ఒకసారి వస్తుంది అనే కాన్సెప్ట్ మాత్రం 98% రైట్. ఓకేనా? 98% రైట్. ఎందుకంటే లీప్ ఇయర్ అని ఎందుకు, అసలు లీప్ ఇయర్ కాన్సెప్ట్ ఎందుకు ఇంక్లూడ్ చేసుకొని కొద్దిగా మ్యూట్ చేసుకున్నాను రాఘవేంద్ర. ఓకే, లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే భూమి అంటే మన ఎర్త్ సూర్యుని చుట్టూ తిరిగే టైంని మనం 1 year అంటున్నాం. ఓకేనా? ఎర్త్ భూమి చుట్టూ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి రావడానికి ఎర్త్కి ఎన్ని రోజులు పడుతుంది? 365.24 hours పడుతుంది అన్నమాట. 24 hours 365 days పడుతుందని అంటాం. ఒక్కోసారి 366 days అంటాం. అంటే లీప్ ఇయర్ లో అయితే మాత్రం 360. కానీ ఇక్కడ 24 days ని మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి అందుకని ప్రతి 4 సంవత్సరాలకి ఏం చేస్తున్నాము? ఒక ఇయర్ని పెంచుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ 25 ఉంటే కరెక్ట్ గా 4 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ పోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? 24. అందుకని ప్రతి 100 సంవత్సరాలకి ఒక రోజు మైనస్ చేయాల్సి వస్తుంది.
ఓకేనా, జూలియన్ ఈ క్యాలెండర్స్ ప్రకారం ఇక్కడ 24 అంటే మీకు అర్థం కావాలి. ప్రతి 365 రోజులకి అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒక రోజు యాడ్ చేసినట్టు ప్రతి 100 సంవత్సరాలకి ఒక రోజును మనం మైనస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0.24 ఉంది కాబట్టి. కానీ స్పెసిఫిక్ గా ఇప్పుడు నేను 2100 అని ఇచ్చాను. ఓకే రాఘవేంద్ర, 2100 అని ఇచ్చాను. ఈ 2100 అనేది లీప్ ఇయరా కాదా? ఓకేనా, 2100 అనేది లీప్ ఇయర్. మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే బై 4 వేస్తే, ఓకేనా, బై 4 వేస్తే ఎంత వస్తుంది? 5 4 20. సో ఇది అంటే లీప్ ఇయరా కాదా అనేది ఫస్ట్ వరకు ఎలా క్యాలిక్యులేట్ చేసాము? మాడ్యులస్ ఆపరేటర్ తోటి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు 40 100 100 మాడ్యులస్ 4 ఈక్వల్స్ టు 100 మాడ్యులస్ 4 అంటే 100 ఎన్నిసార్లు పోతుంది? 4 100 లో ఎన్నిసార్లు పోతుంది? 100/4 అని ఇస్తున్నాను. ఓకేనా, అప్పుడు మనకి 25 టైమ్స్ పోతుంది కదా. మనకి రిమైండర్ ఎంత వచ్చింది? ఎంత మిగిలిపోయింది? 0. ఓకేనా, అదే మాడ్యులస్ అంటాం అనమాట. దాన్ని మాడ్యులస్ ఆపరేటర్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. 100 మాడ్యులస్ 4 వచ్చేసి మనకి 0 అయింది. అదే ఇక్కడ చూడండి 25 మాడ్యులస్ ఆఫ్ 2 ఎంత వస్తుంది మనకి? 25 మాడ్యులస్ 2 12 2 24. 1 రిమైండర్ మిగిలిపోయింది కాబట్టి ఆ మిగిలిపోయిన రిమైండర్ ని ఇక్కడ ఇస్తుంది. ఓకేనా, సో అంటే ఇక్కడ ఫస్ట్ మనం అనుకున్న లెక్కల ప్రకారం ఏదైనా ఒక నెంబర్, ఒక ఇయర్, సపోజ్ 2100 అనేది 4 తోటి డివిజిబుల్ అయిపోతాయి కంప్లీట్ గా. అంటే మాడ్యులస్ ఆపరేషన్ అనేది 0 వస్తే, అది లీప్ ఇయర్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకి 2000 ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా? 2000 ఇయర్ అనేది లీప్ ఇయర్. ఓకేనా, సో 2001 లీప్ ఇయరా కాదా? 2001 అనేది లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే 1 రిమైండర్ మిగిలిపోతుంది కాబట్టి. ఓకేనా, 1 రిమైండర్ మిగిలిపోతుంది కాబట్టి లీప్ ఇయర్ కాదు. కానీ ఇందాక అనుకున్న లెక్కల ప్రకారం ఏంటి? ఇయర్ అనేది, ఓకేనా, ఇయర్ అనేది 400 ఇయర్స్ ఒకసారి, అంటే సారీ మనకి ఇక్కడ చూడండి, ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ కోడ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఈ కోడ్ ను రన్ చేస్తున్నాను. ఎంటర్ ఇదే అడిగింది, 2100 అని ఇచ్చాను. ఓకేనా, సో ఏమంటుంది? 2100 అనేది నాటే లీప్ ఇయర్ అంటుంది. యాక్చువల్ గా మీరు క్యాలెండర్ చూసుకోండి కావాలనుకుంటే. 2100 అనేది లీప్ ఇయర్ కాదు. కానీ మనం ఏమనుకుంటాము? 4 తోటి డివైడ్ చేసినప్పుడు ఏదైతే 0 వస్తుందో, మాడ్యులస్ 0 వస్తుందో, అప్పుడు దాన్ని లీప్ ఇయర్ అనుకుంటాం. ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా లాజిక్, ఏంటంట ఎందుకని లీప్ ఇయర్ కాదు? ఎందుకని లీప్ ఇయర్ కాదు? ప్రతి 100 years కి 1 day మైనస్ చేయాలి. 1 day మైనస్ చేయాలి. ఎందుకని? మన భూమి అనేది 365.24 డేసే పడుతుంది. 25 పడితే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. చక్కగా 4 ఇయర్స్కి ఒకసారి ఒక లీప్ ఇయర్ వచ్చేది. ఓకే, గ్రిగోరియన్ క్యాలెండర్, జూలియస్ క్యాలెండర్, వీటిని చూసుకుని వీళ్ళు దీన్ని డిజైన్ చేసుకున్నారు అన్నమాట. అందుకని ఇక్కడ లాజిక్ ఏమని రాస్తున్నామంటే, ఇయర్ అనేది మనం ఏమన్నా వచ్చా ఎన్నిసార్లు? రమేష్, నేను క్లాస్ లో ఉన్నా, మళ్ళీ చేస్తాను. క్లాస్ లో ఉన్నాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నాను? ఇఫ్ ఇయర్ ఈజ్ మాడ్యులస్, అంటే మనకి 100 తోటి 4 మాడ్యులేట్ చేసాం అనుకోండి, 0 వచ్చింది. ఫస్ట్ నేను 100 ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా, 100 ఇయర్ ని క్యాలిక్యులేట్ చేస్తాను, 100 సెంచురీ. ఓకేనా, 100 మాడ్యులస్ ఆఫ్ 4 = 0. అంటే మనకి 100 మాడ్యులస్ ఆఫ్ 4 = 0. ట్రూనా ఫాల్సా?
మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఓకే మాన్యువల్ గా చెప్తా చూడండి, మనకి 2100 లీప్ ఇయరా కాదా అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఇంతవరకు ఉన్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే బై అదే 4 తో డివైడ్ చేసినప్పుడు అది 0 వచ్చింది అనుకోండి, 4 తో డివైడ్ చేసినప్పుడు మొత్తం క్లియర్ గా డివైడ్ అయిపోయి రిమైండర్ అనేది 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేవాడు. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏంటి, అది 2100 4 తో డివిజల్ అవుతుంది, అంటే మాడ్యులస్ వచ్చేసి మనకి రిమైండర్ వచ్చి 0 అయింది. మళ్ళీ దాన్ని ఎలా చెక్ చేయాలి, అది 100 తోటి డివిజిబుల్ అవుతుందా, 2100 తోటి డివిజిబుల్ అయింది. ఓకే, మాడ్యులస్ 100. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, కరెక్ట్గా పోతుందిగా, రిమైండర్ అనేది 0నే వస్తుందిగా, మనకి రిమైండర్ 0 వస్తుంది కదా. కానీ కండిషన్ ఏంటంటే, సో 100 తోటి మాడ్యులస్ చేసినప్పుడు మనకి 0 రాకూడదు, కంపల్సరిగా ఏదో ఒకటి రిమైండర్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఓకే, ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఆన్సర్, మనకి ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు 2100 1 ఆన్సర్ మిగులుతాయి. అంటే మాడ్యులస్ ఎన్నిసార్లు పోతుంది, 21 సార్లు పోతుంది. 21 ఇంటూ 100 2100, మనకు ఒకటి రిమైండర్ గా మిగిలిపోతుంది. కాబట్టి ఇది కాదు. కానీ ఇంకో కండిషన్ ఏంటి, ఈ 2100 అనేది ఇప్పుడు 2400కి చూద్దాం, 2400కి చూద్దాం. ఓకే, 2400 మాడ్యులస్ ఆఫ్ 4, మనకి ఆన్సర్ ఏంటి 0 కదా, అంతేనా. 2400 ఓకే 0. అలాగే 2400 మాడ్యులస్ ఆఫ్ 100, 2400 మాడ్యులస్ ఆఫ్ 100. ఓకే, 100 ఇచ్చినప్పుడు ఇది 0 వచ్చేస్తుంది, కానీ 0 రాకూడదు. ఓకేనా. సో ఈ కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఆర్ కానీ ఈ 2400 అనేది 400 తోటి మాడ్యులస్ అవుతుందా, అవుతుంది కదా. ఓకేనా, 0నే రిమైండర్ గా వస్తుంది కదా. 24 ఎన్నిసార్లు 6 4లే కదా, 6400 2400, మనకి రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఈ కండిషన్ ఆర్ ఎందుకు వాడుతున్నాం, అండ్ ఎందుకు వాడుతున్నాం అనేది కమింగ్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. సో ఈ 2400 అనేది 400తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి 2400 అనేది మనకి లీప్ ఇయర్ అని డిస్ప్లే చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఒకసారి రన్ చేసి చూద్దాము. సో 2400 ఈజ్ లీప్ ఇయర్. ఓకే, నార్మల్ గా ఈ లాస్ట్ కి 0s వచ్చినప్పుడే మనకు ప్రాబ్లం. ఇప్పుడు 2004 ఇస్తున్నాను, ఇది లీప్ ఇయరా కాదా, 2004 లీప్ ఇయరా కాదు, లీప్ ఇయరే. 2004/4 ఇచ్చేసినట్టే మనకు రిమైండర్ 0 వచ్చింది. అలాగే 2004 మాడ్యులస్ 100 వేసుకున్నట్టయితే మనకి 4 రిమైండర్ కింద మిగిలిపోతుంది కదా. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది, ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. కాబట్టి ఇది లీప్ ఇయర్ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, లీప్ ఇయర్. సో ఇక్కడ మనం ఏ ప్రోగ్రామింగ్ రాసినా ఇందులో ఉండే లాజిక్ అర్థం చేసుకోవాలి. మాక్సిమం నేను మీకు ఆ లాజిక్ చెప్పడానికి ట్రై చేస్తాను, 100% మీకు ఈ లాజిక్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ లాజిక్ అర్థం చేసుకుని మీరు కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఓవెల్ టు కాన్సోనెంట్ చక్కర్ అని చెప్పి ఇది ఒక ప్రోగ్రామ్. ఏంటి ఈ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, మనం ఓవెల్ అంటే ఏంటి, ఓవెల్ ఆర్ కాన్సోనెంట్. ఓవెల్ అంటే ఏంటి, మనకు చిన్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు 7th క్లాస్ చదివేటప్పుడు ఉండే ఓవెల్ అండ్ కాన్సోనెంట్. తర్వాత వీటి గురించి మర్చిపోయాం. ఓవెల్ అంటే ఏంటి, AEIOL ని ఓవెల్ అంటాం. AEIOL AEIOU కాకుండా ఏది వచ్చినా దాన్ని కాన్సోనెంట్ అంటాం. ఓకేనా. ప్రతి వార్డులోనూ మనం రాసే రియల్ లైఫ్ లో రాసే ప్రతి బోర్డులోనూ కంపల్సరిగా ఏదో ఒక ఓవెల్ ఉంటుంది కదా.
ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింపుల్ అనే వర్డ్ లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయి? 2 2 ఉన్నాయి. క్యాలిక్యులేటర్ లో కంపల్సరిగా ప్రతి వర్డ్ లోనూ కంపల్సరిగా 1, 2, 3, 4 పెద్ద వర్డ్స్ అయితే ఇంకా ఎక్కువ ఎన్నో కానీ వోవెల్స్ అనేవి కంపల్సరిగా ఉంటాయి. అందుకని ప్రతి వర్డ్ లోనూ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇటు వోవెల్స్ అంటాము. మిగతా అన్ని కూడా కాన్సోనెంట్స్ లేకుండా మనకు వర్డ్ ఉంటుంది కానీ ఇలా వోవెల్స్ లేకుండా వోవెల్ క్యారెక్టర్స్ లేకుండా మనకి వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ లో వర్డ్స్ అనేవి ఉండవు. ఓకే, సో దీనికి కోడ్ డెవలప్ చేయమని. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ ప్రోగ్రామ్స్. మనం ఎంటర్ చేసిన నెంబరు సో ఇప్పుడు ఈ కోడ్ ను రన్ చేద్దాము. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూపిద్దాం. ఓకే, సో క్యాపిటల్ ఏ ఇచ్చినప్పుడు ఇది వోవెల్. ఓకే, రైట్. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. జెడ్ ఇస్తున్నాను. ఓకే, జెడ్ ఇస్తే నాట్ వోవెల్ అని చెప్పి రావాలి, అంతే కదా. జెడ్ ఈజ్ కాన్సోనెంట్. ఓకే, నాట్ వోవెల్. ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ ఇస్తాను. సమ్ 66 ఇచ్చాను. ఇప్పుడు ఏమని చెప్తుంది? అది ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్తుంది. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ ని కీబోర్డ్ నుంచి రీడ్ చేశాను, దాన్ని లోయర్ లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఇఫ్ మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది AEIOU మధ్యలో ఏదైనా ఏ గాని ఈ గాని ఐ గాని ఓ గాని యు గాని వస్తే వోవెల్ అని చెప్పి మనం ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ప్రింట్ లేదు, మనం ఇచ్చిన క్యారెక్టర్ లో AEIOU కాకపోతే కంపల్సరీ ఏది లేకపోతే అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఇది క్యారెక్టర్ అయితే మనం ఇచ్చిన వాల్యూ క్యారెక్టర్ ఈజ్ ఆల్ఫా అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఓకేనా, మనం ఇచ్చిన క్యారెక్టర్ అయితే సో ఈజ్ కాన్సోనెంట్ అని చెప్పి చెప్తుంది. లేదు, ఈ కండిషన్ మనం ఇచ్చిన క్యారెక్టర్ జెడ్ AEIOUలో లేదు, అందుకని ఇక్కడికి వచ్చి జెడ్ అనేది క్యారెక్టర్ కాబట్టి కాన్సోనెంట్ కింద ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మనం 1 అనే నెంబర్ ఇచ్చాం, AEIOUలో ఉంటుందా? లేదు. అలాగే 1 అనేది ఈజ్ ఆల్ఫానా? ఇది క్యారెక్టరా? కాదు. అందుకని ఎల్స్ బ్లాక్ వచ్చి ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ అని చెప్పి మనకి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా లాజిక్స్. మనకి ఏదైనా ఇచ్చినప్పుడు ఈ లాజిక్ మైండ్ కి తట్టాలి, లేకపోతే ఈ కోడ్ చూసినప్పుడు ఓకే ఇలా ఉంది అంటే మనకి ఇవన్నీ కీవర్డ్ మనకి బేసికల్ గా 4 పైథాన్ నేర్చుకోలేదు అనుకో, ఈ ఈజ్ ఆల్ఫా అనే ఒక ఫంక్షన్ ఉందని కానీ ఇన్ అనే ఒక ఫంక్షన్ అన్న కానీ క్లారిటీ ఇన్ అనే ఒక ఆపరేటర్ ఉన్నదని కానీ క్లారిటీ రాదు. ఓకేనా, సో ఈయన అనేది ఓకే, ఈయన అనే ఫంక్షన్ ఇందులో ఏదన్నా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏ గాని ఈ గాని ఐ గాని ఓ గాని యు గాని ఉన్నా ఇన్. మనం ఇక్కడ జెడ్ ఇచ్చామనుకో, జెడ్ కూడా కాన్సోనెంట్ కింద ట్రీట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాము. జెడ్ ఇస్తున్నాను. జెడ్ ఇప్పుడు వోవెల్, ఎందుకంటే ఇక్కడ జెడ్ ఇచ్చాను నేను బై మిస్టేక్ లో. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడికి? లేదు సార్. సో ఈ కోర్సు ఇంకా ఇలా సో మెనీ ప్రోగ్రామ్స్ మీకు లాజిక్ చెప్తాను, కంపల్సరిగా లాజిక్ చెప్పి దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయాలని శాంపుల్ కోడ్ కూడా ఇచ్చేస్తాను. కాకపోతే నేను చెప్పే ఆపరేటర్స్ ఉన్నాయి, ప్రతిరోజు దానికి సంబంధించిన క్లాస్ ఇస్తాను. ఈ జూపిటర్ ఫైల్ ఉంది కదా, ఈ జూపిటర్ ఫైల్ కూడా ఎక్స్పోర్ట్ చేసి నేను ఎక్కడైతే మీకు నోట్స్ ఇస్తున్నానో అక్కడ పెడతాను. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఒక 1 year పాటు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ ఏదవుతుంది, కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేర్చుకుందామని అడవుడిగా జాయిన్ అవుతారు, అందుకని వాళ్ళకి రికార్డింగ్ 1 year పాటు ఉంచుతా. ఒక 15 క్లాసులు ఉన్న తర్వాత వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, అటెండ్ డెవలప్ అవుతారు. అలాంటి వాళ్ళకి మీకు వాట్సాప్ గ్రూప్ అయితే అలాగే ఉంటుంది. ఓకే, కంపల్సరీగా మీరు వాట్సాప్ గ్రూప్ లో ఏదైనా మీకు డౌట్ వచ్చినా లేకపోతే రికార్డింగ్ మిస్ అయినా 1 year పాటు అయితే మీకు 100% సపోర్ట్ చేస్తాను. రైట్, సో ఇది ఓకే సార్, లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డింగ్ క్లాసెస్ లేవా సార్? రికార్డెడ్ క్లాసెస్ ఇవి వర్కౌట్ అవ్వండి, కంపల్సరీగా లైవ్ కే రావాలి. నాకు రికార్డింగ్ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ అంటే ఒక 1 month అయితే వస్తాయి, కానీ దీనికైతే మీరు లైవ్ అటెండ్ అయితేనే బెటర్. కోడ్ పైథాన్ అర్థం కావు మీరంత రికార్డింగ్స్. సరే, నాకైతే వచ్చే
మీకు ఒకవేళ రికార్డింగే కావాలంటే 1 month ఆగి కాల్ చేయండి. నేను ఈ త్వరగా అయితే రికార్డింగ్ చేసేవాళ్ళం కాదు సెషన్స్, మొన్న బ్యాచ్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాను. ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఈ కోర్స్ అయితే కోర్స్ కాస్ట్ 10,000 ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 40 hours పడుతుంది. అంటే మీకు అరౌండ్ 1 month నుంచి 45 days లోపల 1.5 month లోపల అవుతుంది. మండే టు ఫ్రైడే చెప్తాను క్లాసెస్. ఈ మండే టు ఫ్రైడే ఏదైనా క్లాస్ మిస్ అయితే సాటర్డే కానీ సండే కానీ కాంపన్సేషన్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ నేను మండే ట్యూస్డే 2 రోజులు క్లాస్ చెప్పలేదు అనుకోండి, సాటర్డే 3 hours క్లాస్ తీసుకుంటాను. కంపల్సరిగా మీకు వీక్లీ వచ్చి ఒక 8 to 10 hours క్లాసెస్ అయితే జరుగుతాయి. సో క్లాస్లో 10 మంది జాయిన్ అయ్యారు, అందులో ఒక్కళ్ళే ఈ రోజు క్లాస్కి అటెండ్ అయ్యారు అనుకోండి, ఆ ఒక్కళ్ళకి కూడా క్లాస్ చెప్పేసి ఈ రికార్డింగ్ మిగతా 9 మందికి ఇస్తాను. ఎవరు వచ్చినా క్లాస్ అనేది జరిగిపోతుంది. మీకు నేను చెప్పిన క్లాస్లో ఆ రికార్డింగ్ లో మీరు తర్వాత రోజు ఆ రికార్డింగ్ విని మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడిగితే 100% ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో మీకు ఏఐ టూల్స్ ని ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ ని ఏ విధంగా పైథాన్ లో యూజ్ చేసుకోవచ్చు, కోడ్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్స్ అనేవి కంపల్సరీగా రావాలండి. బేసిక్స్ వస్తే మీరు ఎటువంటి ప్రోగ్రామ్ అయినా చేయగలుగుతారు, లేకపోతే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అసలు మనకి మాడ్యులస్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందా అనేది తెలియకపోతే మనం ఎంత వేరే ప్రోగ్రామ్ జనరేటివ్ ఏఐ టూల్స్ తోటి కోడ్ డెవలప్ చేసుకున్నా వేస్ట్. ఈ లాజిక్ అర్థం కాకపోతే, ఈ లీప్ ఇయర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మనం ఏదో కాపీ పేస్ట్ చేసినట్టే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ చేయదు. ఓకే, క్లాస్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? క్లాస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది 7:30. రేపటి నుంచి 7:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి స్టార్ట్ అవుతానే ఉంటాను. రేపే ఈ రోజు కాదు కదా, అలాగే ప్రతి మంత్ స్టార్ట్ అవుతానే ఉంటాయి బ్యాచెస్. నా నెంబరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఇస్తాను. కమ్యూనిటీలో జాయిన్ అయ్యి బ్యాచ్ స్టార్ట్ అయ్యిందని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. లేదు నా ఫోన్ నెంబర్ కావాలంటే VLR-training.com.in ఈ సైట్స్ అని .com కూడా మంది ఇక్కడ ఉంటుంది. నా నెంబర్ 9059868766. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా రిఫర్ చేయండి, నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. సతీష్ గారు సార్ ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఏం చెప్పారు నాకైతే ఏం తెలియదు. రీజాయిన్ అయ్యాను ఇప్పుడే. అదే ఏం లేదు. నేను ఏంటంటే మీకు వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ కూడా పెడతాను, అందులో జాయిన్ అవ్వమన్నాను. ప్రతి మంత్ స్టార్ట్, ప్రతి 2 weeks ఒకసారి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 40 hours ఉంటుంది. అంటే 40 hours అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్గా ఇది 25 hours లో అయిపోతుంది. పైపని చెప్పారు. ఎక్కువగా కోడింగ్ కాన్సెప్ట్స్ లాజిక్స్ చెప్తాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైమే పట్టదు. అంటే ఆ టైం నేను డేస్ లోకి మార్చను. ఎందుకంటే సాటర్డే సండే వాళ్ళు మీకు ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, సాటర్డే సండే 4 hours అలా క్లాస్ తీసుకుంటారు. లేదు అందరికీ కలిపి నా బ్యాచ్లు ఉంటాయి కదా, ఓల్డ్ బ్యాచెస్, వాళ్ళు కూడా కొంతమంది వస్తారు, వాళ్ళు అందరితో కలిపి మీకు సెషన్ చెప్తాను. మాక్సిమం మీకు పర్సనల్ గా చెప్పడానికే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే మేము కూడా వింటూ ఉంటారు ఓల్డ్ స్టూడెంట్స్, అప్పుడు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓల్డ్ స్టూడెంట్స్ మళ్ళీ కొత్త స్టూడెంట్స్ ఎవరైనా యాడ్ చేయండి. ఓకే, మీరైనా తర్వాత బ్యాచ్ లో వినాలనుకుంటే మీరు అడిగితే నేను ఆ కాన్సెప్ట్ వరకు మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఓకే సార్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇదండి కోర్స్కి సంబంధించి ప్రతిరోజు క్లాస్ రికార్డింగ్, క్లాస్ నోట్స్, నేను ప్రాక్టీస్ చేసిన కోడ్ ఇది ఇస్తాను. లాజిక్ నేర్పిస్తాను మీకు. మెయిన్ ఏమేమి ఉంటాయి, లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే.